హాయ్ ఫ్రెండ్స్, క్యాన్సర్ చికిత్సలో ఇమ్యునోథెరపీని విప్లవాత్మకంగా ముందడుగుగా భావిస్తారు. అయినప్పటికీ కొంతమందిలో ఈ చికిత్సలు ఆశించిన ఫలితాలు ఇవ్వవు. మరికొందరిలో మొదట పనిచేసిన చికిత్సలు కొంతకాలం తర్వాత ఆ ప్రభావం కోల్పోతాయి. మరి దీనికి కారణం ఏంటి అనే ప్రశ్నకు సమాధానం వెతికేందుకు శాస్త్రవేత్తలు తాజాగా పరిశోధన నిర్వహించారు. ఇక ఈ రీసెర్చ్లో వెల్లడిందేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ పరిశోధనను కెనడాలోని యూనివర్సిటీ డి మాంట్రియాల్ చెందినటువంటి శాస్త్రవేత్తలు నిర్వహించారు. పరిశోధనకు డాక్టర్ ఆండ్రే వేలియట్ నేతృత్వాన్ని వహించారు. ఇక ఈ రీసెర్చ్ ఫలితాలు ప్రముఖ శాస్త్రీయ జర్నల్ నేచర్లో ప్రచురితమయ్యాయి. పరిశోధకులు స్లామ్ F6 అనే ఒక ప్రత్యేక అణువును గుర్తించారు. ఇది రోగనిరోధక వ్యవస్థలో కీలక పాత్ర పోషించే టీ కణాల ఉపరితలంపై ఉంటుంది. సాధారణంగా టీ కణాలు క్యాన్సర్ కణాలను గుర్తించి వాటిపై దాడి చేస్తాయి. అయితే స్లామ్ F6 ఈ ప్రక్రియను అడ్డుకునే బ్రేక్లా పనిచేస్తుందంటూ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇతర ఇమ్యూన్ చెక్ పాయింట్లతో పోలిస్తే కనుక స్లామ్ F6 ప్రత్యేకంగా వ్యవహరిస్తుంది. చాలా సందర్భాల్లో క్యాన్సర్ కణాలు రోగనిరోధక వ్యవస్థను కూడా బలహీనపరుస్తాయి. కానీ స్లామ్ F6 మాత్రం టీ కణాలపైనే స్వయంగా క్రియాశీలమై వాటి సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. దీంతో క్యాన్సర్ కణంపై దాడి చేసే శక్తి తగ్గిపోతుంది. అంతేకాదు, ఈ అణువు టీ కణాల అలసటను కూడా వేగవంతం చేస్తుంది. దీనిని ఇమ్యూన్ ఎగ్జాస్టన్ అని కూడా పిలుస్తారు. ఈ పరిస్థితిలో టీ కణాలు క్రమంగా తమ ప్రభావాన్ని కోల్పోయి క్యాన్సర్ను సమర్థవంతంగా ఎదుర్కోలేవు. ఇదే కొందరిలో చికిత్సలు పనిచేయకపోవడానికి ఒక కారణం కావచ్చు అంటూ కూడా పరిశోధకులు చెబుతున్నారు. ఇక ఈ సమస్యను అధిగమించేందుకు శాస్త్రవేత్తలు ప్రత్యేక మోనోక్లోనల్ యాంటీబాడీలను కూడా అభివృద్ధి చేశారు. ఇవి స్లామ్ F6 తనను తాను యాక్టివేట్ చేసుకునే ప్రక్రియను కూడా అడ్డుకుంటాయి. ఇక ప్రయోగాల్లో ఈ యాంటీబాడీలు టీ కణాల చురుకుదనాన్ని కూడా పెంచడమే కాకుండా ఎక్కువ కాలం పనిచేసే రోగనిరోధక కణాల సంఖ్యను కూడా పెంచినట్టుగా గుర్తించారు. ఇక ఎలుకలపై నిర్వహించినటువంటి ప్రయోగాల్లో ఈ కొత్త యాంటీబాడీలు బలమైన క్యాన్సర్ నిరోధక ప్రభావాన్ని కూడా చూపాయి. ముఖ్యంగా ఇప్పటికే ఉన్నటువంటి PD-1 అలాగే PD-L1 ఇమ్యూనోథెరపీలకు స్పందించని లేదా తర్వాత నిరోధక ఏర్పడినటువంటి రోగులకు ఇవి భవిష్యత్తులో కొత్త చికిత్స అవకాశాలుగా మారవచ్చంటూ కూడా పరిశోధకులు భావిస్తున్నారు. చూసారుగా, క్యాన్సర్పై పోరాడే టీ కణాల పనితీరును అడ్డుకునే స్లామ్ F6 అనే అవరోధాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇక ఈ అణువును నిరోధించే ప్రత్యేక యాంటీబాడీలు ఎలుకలపై చేసిన ప్రయోగాల్లో ఆశాజనక ఫలితాలు చూపించాయి. అయితే ఇవి ప్రస్తుతం ప్రయోగ దశలోనే ఉన్నాయి. ఇక మనుషులపై క్లినికల్ పరీక్షలు పూర్తయ్యాకే ఈ చికిత్స ఎంతవరకు సురక్షితమో ప్రభావవంతమో స్పష్టత వచ్చే అవకాశం ఉందంటూ కూడా పరిశోధకులు చెబుతున్నారు. ఇక ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇక ఇలాంటి కథనాల కోసం వెంటనే మా వీడియోని లైక్ చేయండి. ఇక ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.